హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే లెమన్ స్క్వాష్. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. దీనికి ముందుగా 1.5 కప్ షుగర్ తీసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఆ కప్పు. మనం 1/2 కప్ లెమన్ జ్యూస్కి 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నామండి. ఒక 1/2 కప్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కొంచెం తీగపాకం వచ్చే వరకు, ఈ పంచదార అంతా కరిగి తీగపాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకుందాం. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువగా జ్యూస్లో కావాలి అనుకుంటే 1 కప్కి 2 కప్స్ షుగర్ అయితే సరిపోతుందండి. కానీ కరెక్ట్గా అందరికీ నచ్చేలాగా ఉంటుంది 1 కప్కి 3 కప్స్ అయితే. చూడండి, బాగా మరుగుతుంది కదా. చూడండి, మరిగింది, కొంచెం చిక్కబడింది కదా పంచదార అంతా కరిగి. దీన్ని ఇప్పుడు కొంచెం ఎలా చెక్ చేసుకోవాలంటే కొంచెం తీసుకుంటే ఇలా తీగలాగా పడుతుంది. చేత్తో ఇలా పట్టుకుంటే ఒక స్ట్రింగ్ వస్తుందండి. అంతగా అయితే సరిపోతుంది. చూడండి, ఒక స్ట్రింగ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు చల్లారేకి పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారింది కదా. చూడండి, బాగా చల్లారిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ కలుపుకోవాలండి, లేకపోతే పాడైపోతుంది. 1/2 కప్ లెమన్ జ్యూస్ కలుపుతున్నాను. ఈ పాకంలో ఈ లెమన్ జ్యూస్ అంతా బాగా కలిసేలాగా బాగా కలపాలి. దీన్ని ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని అందులో పావు వంతు మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ జ్యూస్ వేసుకుందాము. పావు వంతుకి 3/4 వంతు వాటర్ వేసుకోవాలండి. చూడండి, గ్లాస్లో నేను పావు వంతు మాత్రం పోసాను లెమన్ జ్యూసు, మిగతా 3/4 వంతు వాటరు. ఇదైతే కరెక్ట్ మెథడ్లో స్వీట్నెస్ పులుపు అంతా బాగా సరిపోతుంది. అంతేనండి, కూల్గా రెడీ అయిపోయింది లెమన్ స్క్వాష్. దీన్ని మనము ఈ జ్యూస్ కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని గాజు బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్ బాటిల్లో చేయకూడదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.